లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా దర్శకుడు విఎన్ ఆదిత్య ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ను గుర్తు చేసుకున్నారు. ఉదయ్ ఆత్మహత్యకు 6 రోజుల ముందు తనకు ఫోన్ చేశారని, అప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సాధించిన విజయం చూసి తన కోసం కూడా అలాంటి బలమైన ఫ్యామిలీ డ్రామా కథను సిద్ధం చేయమని అడిగారని వెల్లడించారు. మంచి సినిమాలు చేద్దామని చెప్పిన ఉదయ్ అంతలోనే ప్రాణాలు తీసుకోవడం నమ్మలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్లా ఓ సినిమా చేద్దామన్నాడు, కానీ ఉదయ్ స్టార్ హీరోగా ఎదగడంతో తనతో కలిసి పని చేయలేకపోయా. స్టోరీ రెడీ చేసుకొని రండి, హిట్ కొడదామన్నాడు, కానీ ఇక స్టోరీలోకి వెళ్తే దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్డమ్ని అందుకున్నాడు. లవర్ బాయ్గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో అద్భుతమైన విజయాలు చూసిన ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే తనువు చాలించారు. ఆయన మరణం ఇప్పటికీ టాలీవుడ్లో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. ఉదయ్ లేకపోయినా ఆయన నటించిన సినిమాలు గుర్తు చేస్తూనే ఉంటాయి. తాజాగా ఉదయ్ కిరణ్ గురించి డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన చిత్రం మనసంతా నువ్వే. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎంఎస్ రాజు నిర్మించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, యూత్ఫుల్ లవ్ స్టోరీల్లో న్యూ ట్రెండ్ని క్రియేట్ చేసింది. ఇటీవలే వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు విఎన్ ఆదిత్య పలు మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా తనతో మాట్లాడాడని చెప్పారు. ఉదయ్ కిరణ్ అలా చేసుకోవడానికి ముందు తనకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారని, డిప్రెషన్లో ఉన్నట్లు తనకు అనిపించలేదని, తన కోసం అత్తారింటికి దారేది లాంటి బలమైన కుటుంబ విలువలతో కూడిన కథ రాయమని కూడా అడిగాడని విఎన్ ఆదిత్య తెలిపారు. మా ఇద్దరి చివరి ఫోన్ కాల్లో చాలా ఎగ్జైటింగ్గా గంటల తరబడి మాట్లాడుకున్నాం. మంచి సినిమాలు చేద్దామనుకున్నాం. అప్పుడే అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మన జోనర్కి మార్కెట్ వచ్చింది. మీరెందుకు కథలు రాయండి అన్నగారు, మంచి కథలు తీసుకురండి, చేసి పడేద్దాం అన్నాడు అని విఎన్ ఆదిత్య చెప్పారు. అప్పటికే ఉదయ్ కిరణ్ నటించిన యాక్షన్ మూవీ జై శ్రీరామ్ ఫ్లాప్ అయిందని, అత్తారింటికి దారేది హిట్ అవ్వడంతో అలాంటి ఫ్యామిలీ సినిమా చేయాలని భావించాడని ఆదిత్య తెలిపారు. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో, కమర్షియల్ స్టార్ హీరో ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది అసలు మన జోనర్, ఇలాంటిది మనం ఈజీగా కొడతామన్నాడు. 6 రోజుల తర్వాత ఆయన చనిపోయాడనే వార్త వింటానని అనుకోలేదంటూ విఎన్ ఆదిత్య ఎమోషనల్గా మాట్లాడారు. ఒకప్పుడు ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఉదయ్ కిరణ్ నేడు మన మధ్యలో లేకపోయినా అతని చిత్రాలు మళ్ళీ థియేటర్లలో విడుదలవుతూ అతన్ని ఇంకా గుర్తు చేస్తున్నాయి. ఇక అతని సినిమాలు చూసినప్పుడు అతను మన మధ్యలోనే ఉన్నాడనిపించడంలో సందేహమేమీ లేదు. అలా టాలీవుడ్లో సున్నితమైన ప్రేమ కథలకు ఐకాన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ సుమారు 25 ఏళ్ల క్రితం ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తుంది. 2001లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పటికే 90s కిడ్స్కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాని ఇష్టపడిన ప్రేక్షకుడు దాదాపు లేడని చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమా సేన్, తనురాయ్ హీరోయిన్లుగా దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ సినిమాకి ప్రాణం పోశారు. అప్పట్లోనే కలెక్షన్ల రికార్డులని క్రియేట్ చేసిన మనసంతా నువ్వే మూవీని ప్రేమికుల రోజున విడుదల చేసింది మూవీ టీం. ఇక ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఓ వీడియోని రిలీజ్ చేస్తూ అందులో నా పేరు తేజ, నేను ఉదయ్ కిరణ్ మేనల్లుణ్ణి, దాదాపు 25 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 14న మా మామ ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఇది ఊహించలేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా అతనికి ఇంత లవ్, కేర్, ఎఫెక్షన్, క్రేజ్ ఉందని అనుకోలేదు. ఈ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లీజ్ అందరూ థియేటర్లకు వెళ్ళి మనసంతా నువ్వే సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ మూవీని ఎంజాయ్ చేయండి. మనసంతా నువ్వే మూవీ వచ్చినప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు ఉండేది.
నేను ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ థియేటర్లలో చూసి చాలా సంతోషపడ్డానంటూ చెప్పుకురావడంతో తేజాని చూసిన ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తేజ అచ్చం తన మేనమామ పోలికలతోనే ఉన్నాడని, అతను ఉదయ్ కిరణ్ సినీ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చే ఉదయ్ కిరణ్కి దొరికిన ఆదరణ తనకి కూడా దొరుకుతుందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్తో చిత్రం మనసంతా నువ్వే లాంటి లవ్ స్టోరీల్లో హీరోయిన్గా నటించిన రీమా సేన్ మాట్లాడుతూ తాను ఉదయ్ కిరణ్ ఇద్దరు ఒకేసారి కెరీర్ని స్టార్ట్ చేశామని, అలా చిత్రం మూవీతో ఇద్దరు సక్సెస్ అయ్యాక మరింత క్లోజ్ ఫ్రెండ్స్గా మారిన ఆ తర్వాత ఉదయ్ స్టార్ హీరోగా ఎదగడంతో తనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు, కానీ ఉదయ్ కిరణ్ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమని రీమా సేన్ చెప్పారు.